అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. With every child we comfort and a região de Argob e o reino de Og em Bazã. రెండో రాకడకు సిద్ధపడి ఉన్న మా ప్రియమైన సహోదరులందరికీ నా నిండు వందనాలు. మీరందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. రెండో రాకడ కొరకు చాలా స్పష్టమైన గుర్తులతో మీ ముందుకు వస్తున్నాను. గమనించండి, ఈరోజు మనం రెండో రాకడకు ఎత్తబడాలంటే దానికి ముందు కొన్ని ప్రత్యేకతలు మనం తెలుసుకోవాలి. బలిపీఠం అనేది చాలా ప్రత్యేకమైనది. అబ్రహాం బలిపీఠం కట్టాడు, నోవహు కూడా దేవుని బలిపీఠం కట్టాడు. నోవహు దేవునితో కూడా నడిచిన వాడని ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాం బలిపీఠం కట్టుడు ద్వారాగా దేవుడు స్నేహితుడు
విశ్వాసులకు తండ్రి అని అతను బిరుదులు పొందాడు. నేను ఏదైనా చేయాలంటే అబ్రహాం చెప్పకుండా నేను చేయలేను అని దేవుడు ఒప్పుకున్నాడు. ఏదన్నా దేవుడని యెహోవా అమలు చేయాలంటే అది అబ్రహాం చెప్పకుండా చేయకూడదు. ఎంత గొప్ప భాగ్యం! అతడు జీవితంలో బలిపీఠం కట్టుకున్నాడు. దేవుడు చెప్పకుండానే దేవుని హృదయాన్ని ఎరిగినవాడు అబ్రహాం. దేవునికి ఏది అనుకూలమో అతని మనసులో గ్రహించి దాన్ని చేసేవాడు. అబ్రహాం జీవితంలో చేసిన మొట్టమొదట పని ఏమిటంటే బలిపీఠం కట్టడం. ఆదికాండం 12:7 అతడు ఆరంభంలోనే బలిపీఠం కట్టినప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. అతను దమస్కు అనే ప్రదేశం నుంచి వెళ్ళినప్పుడు ఎలియాజరు అతను బానిసత్వంలోంచి ఉండడం చూశాడు. ఎలియాజరును చూసి అబ్రహాము అతన్ని విడిపించాడు. బానిసత్తును విడిపించి అతన్ని మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉంచుకున్నాడు. ఇప్పుడు 318 మందిగా డైరెక్టర్ ఎవరంటే ఎలియాజరు అబ్రహాం ద్వారాగా ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. ఎలియాజరు కొన్న గొప్ప గుణం ఏంటంటే తన దగ్గరున్న 318 మందిని ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేయించేవాడు. అలాగే తన దగ్గర అంటే అబ్రహాంకి ఆనాడు ఈజిప్టు రాజు అయిన ఫరో ఒంటెలు ఇచ్చినప్పుడు 10 ఒంటెల్ని మోకరింప చేయడం నేర్పించాడు. ఎలియాజరు మంచి పనివాడు, ప్రార్థనపరుడు, విజ్ఞాపనపరుడు. అతని జీవితంలో కూడా బలిపీఠం ఉంది. అబ్రహాం ఏ బలిపీఠం కట్టుకున్నాడో ఎలియాజరులో కూడా అదే బలిపీఠం ఉంది. ఎలియాజరు దమస్కు అనే ప్రాంతానికి చెందినవాడు. దమస్కును ప్రార్థనతో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో నింపినవాడు ఎలియాజరు. లూకాసు సువార్త 22:54 యేసును కొట్టి ఈడ్చుకుని వెళ్ళే ప్రదేశం దమస్కు అని నిఘంటులో రాయబడి ఉంది. యేసు ప్రభువును ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిన ప్రదేశం దమస్కులో యేసయ్య రక్తము చిందించబడింది. ఆ రక్తము ఎవరైనా నా బిడ్డలను హింసిస్తే నేను ఊరుకోను అని చెప్పి నిలబడి ఉంది. దమస్కును దాటి యెరూషలేములోకి ప్రవేశిద్దామని సౌలు గుర్రం మీద వేగంగా వెళ్తుంటే యేసయ్య రక్తం ఆ దమస్కుల కింద పడింది. అందులోంచి వచ్చిన వెలుగు సౌలు కొట్టినప్పుడు కింద పడిపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. సౌలా నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు అక్కడ ఆ దర్శనం చూసి పౌలుగా మార్చబడ్డాడు. దమస్కి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. 1 ఎలియాజరు ప్రార్థనపరుడుగా, 2 యేసయ్యను కొట్టిన సెంటర్ పాయింట్ దమస్కు, నెంబర్ 3 సౌలు పౌలుగా మారి ఎన్నో సంఘాలు కట్టి మాసిదోనియాలో కూడా వెళ్ళడానికి దర్శనం ద్వారాగా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. ఇది అపోస్తలుల కార్యం 16:17 మనకు కనబడుతుంది. ఒక ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను. దమస్కు అనేది పౌలు జీవితంలో అద్భుతమైన దర్శనం కలిగిన ప్రదేశం. ఈనాడు ఏ దైవజనుడు జెరూసలేంకి వెళ్ళినా దమస్కు అనే ప్రదేశానికి వెళ్లకుండా రారు. ఎందుకంటే సౌలును పౌలుగా మార్చిన అద్భుతమైన ప్రదేశం దమస్కు. ఈ దమస్కు అనే ప్రదేశంలోనే పౌలు అద్భుతమైన సంఘాలు కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు. దేవుని ప్రత్యక్షతోటే ఆశ్చర్యకార్యాలు అతని ద్వారాగా దేవుడు జరిగించాడు. ఈనాడు దమస్కు అనుభవంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈ అద్భుతమైన వివరణలో మీరు కూడా ఈ అంచె దినాల్లో దమస్కు బాటలో మీరు నడవాలంటే 1 బుక్ రైటర్గా మారండి. 2 దేవుడు మీకు ఏదైతే చూపిస్తుండో రాయండి, దాన్ని పబ్లిక్లో పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ర్యాప్చర్ జడ్జిమెంట్ అనే గ్రంథాన్ని త్వరలో మేము రిలీజ్ చేయబోతున్నాం. ఆ గ్రంథం రిలీజ్ చేయడానికి మాకు ఇంచుమించుగా ₹1,00,000 కావాలి. మీలో ఎవరైనా సరే ఈ ర్యాప్చర్ జడ్జిమెంట్ చాలా అద్భుతం, ఆశ్చర్యం, ఈ అంచె దినాలకు కావలసిన తీర్పులో ఎవరు నిలబడతారు, ఎవరు బహుమతులు అందుకుంటారు, తీర్పులో ఎవరు నరకానికి వెళ్తారు, ఇది క్రైస్తవుల గురించి వ్రాయబడిన అద్భుతమైన గ్రంథం.
ఈ గ్రంథం త్వరగా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల మేము బాధపడుతున్నాం. ర్యాప్చర్ జడ్జ్మెంట్కి బ్రదరు నేను చిన్న కానుక ఇవ్వదలుచుకున్నాను. మీలో ఎవరైనా సరే సహకరిస్తే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎందుకంటే దేవుడని యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు నిర్గమ కాండంలో 30 అధ్యాయంలో నేను చెప్పింది వ్రాయ్ అని చెప్తాడు. ఇర్మియాతో కూడా నేను చెప్పింది రాయ్ అని చెప్తాడు. బైబిల్లో ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాటలు రాశారు. అందుకని వాళ్ళు బలమైన అభిషేకంతో నింపబడ్డారు. మన చేతులు అభిషేకంతో నింపబడాలంటే దేవుడు మనకు చెప్పింది రాయాలి. మనం ప్రసంగించి వదిలేస్తాం, కానీ మనం చెప్పింది యూట్యూబుల్లో రాతల్లో పెడితే అవి ఎప్పటికీ నశించవు. యూట్యూబ్ నశించదు, మనం రాసిన ప్రతులు కూడా నశించవు. చేతులు మారుతాయి, కళ్ళు మారుతాయి. ఈ 2 అంశాలు చాలా విలువైనవి. ఈనాడు మనము 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది ఎలీషా దగ్గర దుప్పట్లో దేవుని మహిమ లేదు, కానీ ఏలియా దుప్పట్లో మహిమ ఉంది అని చెప్తుంది. ఇక్కడ 2 దుప్పట్లు ఉన్నాయి. ఒకటి ఎలీషాది ఉంది, 2 ఏలియాది ఉంది. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని కట్టేటప్పుడు 1 రాజుల గ్రంథం 18 అధ్యాయంలో ఛాలెంజ్ చేసి ఆ బలిపీఠం కట్టేటప్పుడు అతను ఇలా వంగున్నాడు. ఇలా వంగుని పడిపోయిన బలిపీఠం దగ్గర ఉన్న 12 రాళ్లను ఇలా తీస్తూ ఉన్నాడు. తీసి ఇలా పేరుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఇలా పేర్చేటప్పుడు అతని మీద ఉన్న దుప్పటి ఆ రాయికి తగులుతూ ఉంది. ఎప్పుడైతే ఆ రాయికి తగులుతూ ఉందో ఆ రాతిలోకి ఏమొచ్చింది? దుప్పట్లో ఉన్న దేవుని మహిమ, తన ఏకాంతంలో ఉన్న దేవుని అభిషేకం, తను ఏకాంతంగా దేవుడితో మాట్లాడిన ఆ స్తుతి మహిమ శక్తి ఆ రాళ్ళలో కూడా ప్రవేశిస్తూ ఉంది. బలిపీఠం కట్టకముందు ఊరిలో కరువు వచ్చింది. బలిపీఠం పడద్రోయబడినప్పుడు రోగాలు వచ్చాయి, కరువు వచ్చింది, వర్షాలు లేవు, దేశంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే ఏలియా బలిపీఠం కట్టాడో అగ్ని వచ్చింది, చెత్తను దహించింది, వర్షం వచ్చింది, పంటలు పండే, ఆరోగ్యము, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ సంతోషము విరజిమ్మింది. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో వర్షం కురిసింది, చెట్లు కాయలు కాసాయి, ఫలవృక్షాలు మంచి సువాసన విరజిమ్మాయి. సువాసన భరితంగా ప్రపంచం మారిపోయింది. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. బలిపీఠము నీ జీవితంలో ముమ్మారు కట్టుకోవాలి. 1 ఉదయకాలం. అందరూ ఉదయకాలం కట్టుకోవడం అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం కట్టరు, కానీ సాయంత్రం కట్టుకుంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే కీర్తన గ్రంథములో చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథం 55 అధ్యాయం 17 వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్న కాలమున ధ్యానించుకొనుచు మర్ర పెట్టుకుందును. ఎంత అద్భుతమైన మాట. దావీదు ఎలా స్టార్ట్ చేశాడు ప్రార్థన? అసలు దినం అనేది ఉదయంతో స్టార్ట్ అవుతుంది, కానీ ఈయన దినచర్య సాయంత్రంతో స్టార్ట్ అవుతుంది. అందరూ ఉదయకాలం ప్రార్థన స్టార్ట్ చేస్తే ఈయన రాత్రి నుంచి ప్రార్థన ప్రారంభించాడు. అతని జీవిత సాక్ష్యంలో సాయంత్రం ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, 3 పూట్ల దేవుడిని ఆరాధిస్తున్నాడు, పాటలు రచిస్తూ ఉన్నాడు. ఇతని జీవితంలో ఇతనికి ఎదురొచ్చిన సింహాన్ని జయించడానికి గల కారణం ఏమిటంటే అభిషేకించబడ్డాడు. అభిషేకం పొందకపోతే ఇతను సింహానికి ఆహారం అయిపోతాడు. అభిషేకించబడ్డ తర్వాత ఇతని చేతిలో బలి పశువుగా సింహం మారిపోయింది. అంటే అభిషేకం యుద్ధం చేసింది. దేవుని అభిషేకమే దావీదు పక్షంగా యుద్ధం చేసింది. గొలియాతును హతమార్చింది, సింహాన్ని హతమార్చింది, ఎలుగుబండిని హతమార్చింది, శత్రువులందరిని కూడా హతమార్చింది. అభిషేకం చాలా శక్తివంతమైనది. మనుషులిచ్చే అభిషేకం కాదు, దావీదుకి ఇచ్చిన అభిషేకం స్వయంగా దేవుడిచ్చిన అభిషేకం. ఒక వ్యక్తి గర్భంలో ఉండగానే అభిషేకం పొందుకున్నాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చే యోహాను. ఒక ఆయన గర్భంలో ఉండగానే దేవుడు అభిషేకించుకున్నాడు. ఎవరైనా? సమూయేలు. మరి దేవుడు బాలుడుగా ఉన్నప్పుడే దావీదుని
అద్భుతమైన ప్రవక్త సమూయేలు ద్వారా అభిషేకించుకున్నాడు. కొంతమంది కడుపులోనే అభిషేకం, కొంతమంది బాలుడుగానే అభిషేకం. ఎందుకనంటే సమూయేలు బాల్యంలోనే దేవునికి అనుకూలంగా జీవించాడు. బాల్యంలోనే అల్లరిగా ఉండడం లేదు, అల్లరి చిల్లరగా తిరగలేదు. బాల్యంలోనే ఆరాధనతో బలిపీఠం కట్టాడు. ఎప్పుడు కట్టాడు? ఒకరోజు సాయంత్రం కట్టాడు, ఆ తర్వాత ఉదయం కట్టాడు, ఆ తర్వాత మధ్యాహ్నం కట్టాడు. కాబట్టి దావీదులో ఈ 3 ఆరాధనలు ఉన్నాయి. కాబట్టి 3 రకాల వ్యక్తిత్వాలు దేవుడు అతనికి ఇచ్చాడు. 1 యాజకుడు, 2 అతను ప్రవక్త, 3 అతన్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. మొదట అతను ప్రవక్త అభిషేకించాడు, యాజకుడిగా అభిషేకించాడు. నేను వెళ్ళుదునా మానుదునా అని దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు వెళ్ళు, నీకు తిరగలేదు అన్నాడు దేవుడు. వెళ్ళాడు, విజయంతో సాధించుకున్నాడు. కాబట్టి ఈ 3 ఆరాధనలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు 3 విధాలుగా వాళ్ళు ఆ ప్రతిష్టాత్మకమైన తైలముతో వాళ్ళు ప్రత్యేకించబడతారో వారు వేసిన ప్రతి అడుగులో దేవుడు తాను మాట్లాడే ప్రతి మాట దేవుడు ఖచ్చితంగా అమలు చేస్తాడు. మీరు నమ్మిన నమ్మకపోయినా సమూయేలు అంటే దాను బేర్షెబ అంతా కూడా భయం, హడల్. దావీదు వచ్చిన సరే అభినందించేవారు. ఎందుకని? అది అభిషేకములో ఉన్న ప్రత్యేకత, అది ఆరాధనలో ఉన్న ప్రత్యేకత. అతడు ప్రతిష్ఠింపబడ్డాడు, ప్రత్యేకించబడ్డాడు, దేవుని ఎంపిక చేయబడ్డాడు. కొంతమంది దైవజనులు తమకు తామే దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాం అంటారు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను నేను అంటాడు. దేవుడు చెప్పాడు అన్నమాట. కానీ చాలామంది ఆ ప్రతిష్ఠింపబడ్డ దైవజనులను చేర్చుకోవడానికి కొంతమంది అంగీకరించరు. అది చాలా శోచనీయమైన విషయం. ఒకరోజు ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి సంతాన ప్రాప్తి సంతానం కలిగినట్లు నువ్వు ప్రార్థన చేయి, నేను పెట్టిస్తానంటే ఆమె ఫోన్ పెట్టేసింది. నేను పిల్లలు కానీ ఆయన రావడం ఏంటి అనుకుంది. అబ్రహాం పిలకుండానే దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేశాడు, వాగ్దానం ఇచ్చాడు, బిడ్డను అందుకున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రియ సహోదరుడా సహోదరి, మీ దగ్గరికి వస్తాను అని ఏ బలమైన అభిషేకించబడిన దైవజనుడు అయినా సరే నువ్వు చేర్చుకోవాలి. నువ్వు ఆచూకు చేయి. ఎవరన్నా అలాగని నీ దగ్గరకు వస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వస్తానంటానండి ఇది వరకు, ఇప్పుడు నేను రాను అనుమానించేవారు నన్ను. బాల్యంలో దేవుడు నన్ను అభిషేకించాడు, ప్రవక్తగా అభిషేకించాడు, 2 యాజకుడుగా అభిషేకించాడు. ఈనాడు భారతదేశం నలుమూలల నేను అడుగుపెట్టి నన్ను దేవుడు తీసుకెళ్ళిన ప్రతి ప్రదేశం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుని కృప మాత్రమే. ఈరోజు మనం ఇక్కడ ఈయన ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని, అంటే ఈయన దుప్పట్లో శక్తి లేదు, ఏలియా దుప్పట్లో శక్తి ఉంది. ఎందుకు ఆ దుప్పట్లో శక్తి ఉందంటే అది బలిపీఠం కట్టిన దుప్పటది. బలిపీఠం కట్టి ప్రార్థించినప్పుడు అగ్ని దింపిన దుప్పటది, వర్షం కురిపించిన దుప్పటది. అతను ప్రార్థించగా వర్షం కురిశాను, అతను ప్రార్థించగా అగ్ని కురిశాను, బలి పశువును కాల్చివేశాను. అతను ప్రార్థించగా కాకులు వచ్చి ఏం తెచ్చాయి? రొట్టె మాంసం తెచ్చాయి. అతను ప్రార్థించగా సారెపేత వెదరులకు చచ్చిపోయిన కొడుకు బ్రతికాను. అతను ప్రార్థించగా. ఎందులో ఉంది ఈ శక్తి అంతా? దుప్పట్లో ఉంది. ఎలీషా దుప్పట్లో ఏమీ లేదు. నీ దగ్గర ఏ దుప్పటి ఉంది ప్రియ సహోదరి? నీ దగ్గర ఏ దుప్పటి ఉంది? ఏ దుప్పటి ఉంది? ఎలీషా దుప్పటి ఉందా? లేక అభిషేకించబడిన బలిపీఠం కట్టుకున్న ఏలియా దుప్పటి నీ దగ్గర ఉందా? ఈరోజు నువ్వు ఈ మాటలు శ్రద్ధగా వింటే, నీకు ఏలియా దుప్పటి కావాలంటే నాకు ఫోన్ చేయి, నేను నీ కోసం ప్రార్థిస్తాను. అది అద్భుతాలు జరిగించే దుప్పటే. దుప్పటి ఎప్పుడైతే కింద పడిపోయిందో వెంటనే ఏం చేశాడు? ఒంగొని తీశాడు. ఇర్మీయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో. ఇర్మీయా గ్రంథం 7:3 మీ క్రియలను దిద్దుకొనుడి అన్నాడు. మనము 15-16 వెళ్తే మీరు కింద పడి లేవరా అంటాడు. అంటే నువ్వు కింద పడ్డాక వెంటనే లేచి వెళ్ళిపోతావు కదా, మరి ఆత్మీయ జీవితంలో కింద పడి ఉన్నావు కదా, నువ్వు ఎందుకు లేవవు? మీ క్రియలను దిద్దుకొనుడి, లేదంటే నీ కోసం చేసిన ప్రార్థన నేను అంగీకరించను. ఇర్మీయా వీళ్ళకి క్షేమం కోరి వీళ్ళకి మేలు కలగాలని ప్రార్థన చేయకో, నేను
వీరి కొరకు నువ్వు ప్రార్థన చేసిన నేను వినను. 2 సార్లు చెప్పాడండి ఆ మాట. 2 సార్లు ప్రభు చెప్పాడు. వీళ్ళ క్రియలు సరిదిద్దుకోవడం లేదు, వీరిలో కోపం చావలేదు, వీరిలో ద్వేషం చావలేదు, వీరిలో ఇంకా పాపము చావలేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యంలో మనము నేర్చుకోవలసిన అద్భుతమైన వాక్యము ఏం చెప్తున్నాడు అని అంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సాయంకాలమున, ఇందులో 3 అంశాలు మీకు చెప్తాను. మీరు ఎప్పుడైతే బలిపీఠం కట్టుకుంటారో, మొమ్మారు మీరు ఎప్పుడైతే ఆరాధన చేస్తారో, మొట్టమొదట నీ ద్వారాగా అద్భుతాలు జరుగుతాయి. అది మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సాయంకాలమున రోగులను తీసుకురాగా వారు స్వస్థపరచబడిరి అని రాస్తుంది. నువ్వు మొమ్మారు ఆరాధన చేయడం ద్వారాగా, వేకువజామున, 2 మధ్యాహ్నం భోజనం టైంలో, 3 నువ్వు నిద్రించే ముందు, ఈ 3 ఆరాధన ద్వారాగా మొట్టమొదటి దయ్యాలు పారిపోతాయి. అలాంటి శక్తి నీకు ఇస్తాడు. రోగులు స్వస్థ పొందుతారు నీ ప్రార్థించగా. నెంబర్ 2 నిర్గమకాండం 30వ అధ్యాయం 8వ వచనం. సాయంకాలం మందు అహరోను ఏం చేయాలంట? వేదిక మీద ధూపం అర్పించాలి. అంటే సాయంత్రం ఆరాధన చేయాలి. సాయంత్రం ఆరాధన చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతమైన శక్తి నీలోకి వస్తుంది. ఓకే, అప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు. యెషయా గ్రంథం 41:10. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయబోడు నేనే అని చెప్పుచు నీతేని నా దక్షిణాసంతో నిన్ను ఆదుకొందును. చూసారా? అంటే దేవుడు నిన్ను ఆదుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఎడం వైపు నుంచి రైట్ సైడ్కి రావాలి. ఇప్పుడు దాకా నీ జీవితంలో మొమ్మారు ఆరాధన లేదు. మొమ్మారు ఆరాధన నీ జీవితం ఆశీర్వాదభరితంగా మార్చేస్తుంది. అందుకనే మత్తయి సువార్త 25:34లో అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు నేను సిద్ధపరిచినవి అనుభవించండి అంటాడు. అంటే ముమ్మారు ఆరాధన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు లెఫ్ట్లోంచి రైట్కి వస్తున్నారు, కష్టాల్లోంచి దీవించబడతారు, ఉన్నత స్థాయికి వెళ్తారు, గనులుగా ఉంటారు, ఏలుబడి చేస్తారు. వాళ్ళ సంఘం దీవించబడుతుంది, వారి కుటుంబం దీవించబడుతుంది, వారి పరిస్థితి దీవించబడుతుంది, వారి కన్నీరు నచ్చగా మార్చబడుతుంది. అందరూ ముమ్మారు ఆరాధన చేసిన వాళ్ళకి శాల్యూట్ చేస్తారు, వందనాలు చేస్తారు. ముమ్మారు ఆరాధన ఎవరి జీవితంలో ఉందో వారు యాజకులుగా ఉంటారు, ప్రవక్తనీలాగా ఉంటారు, ప్రవక్తలుగా ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రతిష్టాత్మక తైలం చేత అభిషేకించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా అభిషేక్తులుగా ఉంటారు. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోకు, నీ జీవితంలో నువ్వు అభిషేకించబడిన తర్వాత నీ ఇంటికి ప్రతి నెల 3, 7, 9, 12 మంది అభిషేక్తులను పిలుచుకొని ఆరాధన చేస్తూ ఉండాలి. అప్పుడు నీ అభిషేకం నానాటికి సువాసన భరితంగా మారిపోద్ది. నువ్వెక్కడ అడుగు పెట్టినా సరే సైతాన్ రాజ్యం పతనమైపోతుంటుంది, దేవుని రాజ్యం నీ ద్వారాగా స్థాపించబడుతుంది. అలాంటి కృప నీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ జీవితంలో అద్భుతమైన పౌరుషం కలిగిన అభిషేకం నీకు ఎప్పుడైతే ఇవ్వబడుతుందో అప్పుడు నువ్వు పౌరుషం కలిగి జీవిస్తావు. నువ్వు ఎప్పుడైతే 3 లేక 7 లేక 9 లేక 12 మందితో దైవజనులతో ప్రతి నెల కలుస్తూ ఉన్నావు అనుకో, నీ జీవితము సువాసన భరితంగా అభిషేక తైలం నీలోకి వస్తుంది. నువ్వు చాలా గొప్ప దైవజనురాలుగా, గొప్ప దైవజనుడిగా నువ్వు నానాటికి వృద్ధి చెందుతావు. నీ ఇంట్లో ఉన్న దరిద్రత, నీ ఇంట్లో ఉన్న కట్లు, సైతాన్ రాజ్యం తొలగించబడుతుంది. నువ్వు అద్భుతమైన మనిషిగా మార్చబడిపోతూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెబుతున్న ఈ మాటలో మత్తయి 25:34 అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసారా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి? కుడి వైపుకు రావాలి. అందుకని ఈ మొదటి రాజుల గ్రంథము 18:30 అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసినప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, చూసారా? దేవుని వాక్యం ఏమైంది? అక్కడ ప్రత్యక్షమైందంట. ఎప్పుడు? బలిపీఠం కట్టినప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. బలిపీఠం కట్టకముందు దేవుని వాక్యం ప్రత్యక్షం అవ్వలేదు. ప్రియులారా, నీ జీవితంలో దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడాలి, నీకు దర్శనం రావాలి, దేవుని స్వరం వినిపించబడాలి, దేవుని చిత్తం నీకు తెలియబడాలి అని అంటే, నీ ఇంట్లో బలిపీఠం కట్టబడాలంటే ముమ్మారు ఆరాధన నీ ఇంట్లో జరగాలి. జరగకపోతే మీరు నాకు తెలియచేయండి, దాన్ని ఎలా ప్రారంభించాలో నేను మీకు సహాయపడగలను.
మేము బలిపీఠం కడుతున్నాం, దేవుని మందిరాన్ని. మీరు ఈ బలిపీఠానికి మేము గ్రానైట్స్ వేస్తున్నాం, దానికి 20,000 అవుతుంది. మీరు అలా కట్టుకుంటూ త్వరగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మేము చుట్టూ స్టీల్ రాడ్లు వేస్తాం, దానికి 80,000 అవుతుంది. మీకు ఇష్టమైతే మీరు కాను పంపుకోవచ్చు, లేదా ఆ బలిపీఠాన్ని మీరే కట్టుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ వస్త్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే పౌలు గారు కూడా అంటారు, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం దిగంబరులం కాక వస్త్రం ధరించి వారుగా కనపడదాము. అంటే బలిపీఠం కట్టుకునే వాళ్ళకి వస్త్రాలు ఉంటాయి. దిగంబరులం కాక మనం వస్త్రం ధరించిన వారుగా ఉంటాము. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం, అతడు చేయనిదంతయు సఫలమగును. చూసారా, నువ్వు ఎప్పుడైతే నీ బలిపీఠం కట్టుకుంటావో ఆయన నీ చేతి పనిని స్థిరపరుస్తాడు. నీ బలిపీఠం నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అతడు చేయనిదంతయు సఫలమగును. కీర్తన 3వ చరణం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీకు ఏలియా దుప్పటి ఉందా? ఆ దుప్పటి ఎవరి దగ్గర ఉంది? పౌలుకు ఉంది. పౌలు నడుకట్టు ముట్టుకున్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు. ఎందుకని? దమస్కులో దేవుడు దర్శనం పొందుకొని ఆ దుప్పటి సంపాదించుకున్నాడు. ఆ దుప్పటి ఏలియా దగ్గర ఉంది, పేతురు దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు? అద్భుత కార్యాలు జరిగాయి. ప్రతి నెల నీ ఇంట్లో 3 దైవజనులు కానీ వచ్చి ఆరాధన చేయగలిగితే, లేక 7 కష్టం అనుకోకుండా చేసి చూడండి. నేను బొంబాయి, గుజరాత్లో, చెన్నైలో, గుంటూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో, బెంగళూరులో ఆరాధన చేశాను. హిందూపూర్లో మొన్న ఆరాధన చేశాను. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మేము ఆస్వాదించబడ్డాం, వెలుగుతో నింపబడ్డాం, మీరు వెళ్ళాక మాకు దర్శనం కలిగిందని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, నేను నా భార్య ఇంకో కొంతమంది అభిషేక్తులను సమకూర్చి ఆరాధన చేశాం. సాతాను రాజ్యం కూలిపోయింది, దేవుని రాజ్యం కట్టాం. ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించి మేము ఆరాధన చేసాం, అక్కడ దేవుని మందిరాలు కట్టబడ్డాయి. వ్యతిరేకుల మధ్యన దేవుని మందిరాలు కట్టబడ్డాయి. నీ జీవితంలో దేవుని మందిరాన్ని కట్టుకో, ఏలియా దుప్పటి సంపాదించుకో. ఏలియా దుప్పటి ద్వారాగా ఎలీషా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అద్భుతాలు ఎలీషా జీవితంలో ఎప్పుడు మొదలయ్యాయి? ఏలియా దుప్పటి కింద పడిపోయింది, తీసుకున్నప్పుడే మొదలయ్యింది. నీ జీవితం కింద పడిపోయింది, మేలుకో, లేకు. ఇర్మియాలో ప్రభువు చెప్తున్నాడు, కింద పడిపోయిన మీరు లేవరా? మీరు కింద పడిపోతే అరే నన్ను ఎవరైనా చూసినామో గమ్ములు లేచిపోయి బట్టలు దులుపుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతావే. ఒకవేళ బైక్ కానీ కింద పడిపోయింది అనుకో, వెంటనే లేచి ఎవరైనా చూసారేమో అని చూసుకుంటావు. ఎందుకని? ఎవరైనా చూస్తే నీకు సిగ్గుసేటు కదా. మరి పడిపోతే సిగ్గుసేటు కదా. బైక్ నుంచి కింద పడిపోతే సిగ్గుసేటు కదా. వెంటనే లేచిపోయి దులుపుకొని వెళ్ళిపోతావు. అది ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎన్నిసార్లు పడిపోయావు? తలంపులో పడిపోయి, మాటల్లో పడిపోయి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేదు, దేవుని సంధికి వెళ్ళలేదు, దేవుని కొరకు నువ్వు చేయవలసింది ఎంతో ఉందో చేయలేదు. మరి నీకు సిగ్గు లేదా? నీకు బాధ లేదా? పడిపోతే లేచిపోతావే, అవును చూసారేమో అని అనుకుంటావే. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయిన నీవు, దేవుడు నేను చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు లెగిస్తావని చూస్తున్నాడు, ఎప్పుడు మేలుకుంటావని చూస్తున్నాడు. నీ ద్వారా అద్భుతాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. 2వ రాకడ కొరకు అనేకలు సిద్ధపరచడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏలియా దుప్పటి, పౌలు మీద ఉన్న దుప్పటి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దించిన కాదు. ప్రార్థన. పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించాయి. నీ 2వ రాకడ కొరకు సిద్ధపరచ. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు.